అందరికీ నమస్కారం అండి. కథ పేరు ప్రతీకారం. రాసినవారు కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు. చదువుతున్నది పద్మావతి. కర్నూలు కడప కాలువ, కేసీ కెనాల్, చివరి ఆయకట్టు భూములున్న ఊర్లు రామాపురం, రంగాపురం. కేసీ కెనాల్ నిండుగా నీళ్లు ప్రవహించేటప్పుడు ఎగువ భూముల్లో తడి పంటలు, దిగువ భూములు చివరి ఆయకట్టు కావటం వల్ల అరకొరగా నీళ్లు వస్తాయి కాబట్టి ఆరు తడి పంటలు వేసుకుంటారు. ఒక్కొక్కసారి కాలువ చివరి భూములకు నీళ్లు రాక పంటలు ఎండుతుంటాయి. రామాపురం, రంగాపురం ప్రజలు నీటి లభ్యతను బట్టి పంటలు వేసుకుంటుంటారు. ఏ సమస్య వచ్చినా సమైక్యంగా ఉంటూ కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకుంటారు. 2 గ్రామాల మధ్య దూరం కిలోమీటరే కాబట్టి పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా, దేవర్లొచ్చినా, తిరునాళ్ళలొచ్చినా రెండూర్ల ప్రజలు కలిసిమెలిసి జరుపుకుంటారు. రెండూర్ల మధ్య వివాహ సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. తగాదాలొస్తే మాత్రం పౌరుషం, పట్టుదల, ఉడుకు దుడుకు ఎక్కువే. రామాపురానికి రామచంద్రారెడ్డి, రంగాపురానికి రంగనాథ నాయుడు పెద్ద మనుషులు, భూస్వాములు. ధనంలో కానీ, పలుకుబడిలో కానీ ఇద్దరికీ ఇద్దరు సమవుజ్జీలు. ఇద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరిలో ఎవరు గొప్పంటే తేల్చటం కష్టమే. ఇద్దరికీ సరిసమానంగా సంతానం. రామచంద్రారెడ్డికి 4 కొడుకులు, 3 కూతుర్లు. రంగనాథ నాయుడికి 4 కొడుకులు, 3 కూతుర్లు ఉన్నారు. కేసీ కెనాల్కి వచ్చే కొద్దిపాటి నీటిని సమదృష్టితో, సమన్యాయంతో, సమపాళ్లల్లో పంచుకుంటారు. 5 ఎకరాలు ఉన్నవాడు 1 ఎకరా, 10 ఎకరాలు ఉన్నవాడు 2 ఎకరాలు, ఆపై ఉన్నవారు 3 లేక 4 ఎకరాలు మాత్రమే వరి పైరు పెట్టుకోవాలి. మిగతా భూమి 6 తడి పైర్లు, వర్షాధార పంటలు పెట్టుకోవాలని రెండూర్ల మధ్య ఒప్పందం ఉంది. ఆ ఏడు కూడా ఒప్పందంలోని నిబంధన ప్రకారమే వరి పైరు పెట్టుకున్నారు. సాగునీరు మాత్రం మామూలు కన్నా కనిష్టంగా వచ్చాయి. దానితో నీటికి కటకట ఏర్పడింది. సాగునీటి సమస్య ప్రాణాంతక సమస్యగా పరిణమించింది. రైతుల్లో కడుపు బాధ రగిల్చింది. కొసరుగా వస్తున్న నీళ్లను రాత్రుళ్ళు కాపు కాసి పారించుకుంటున్నారు రైతులు. రామచంద్రారెడ్డి భూములు కాలువ ఎగువన ఉండటం వల్ల వాళ్ళు కాలువకు వచ్చిన నీళ్లు వచ్చినట్లు తమ వంతుగా తమ భూములకు వాడుకుంటూ దిగువకు వదలకుండా ఉన్నారు. దిగువన ఉన్న వరి పైరు ఎండిపోవటం రైతులు తట్టుకోలేకపోతున్నారు. రాత్రి రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు రాఘవరెడ్డి తమ మల్లకు మడవ కట్టుకుంటూ ఉండగా రంగనాథ నాయుడు చిన్న కొడుకు ప్రతాపనాయుడు అతని దగ్గరికి పోయి, అన్నా, మా పైర్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మా పైర్లకి 2 నీళ్లు వదులన్నా అడిగాడు. దానికి రాఘవరెడ్డి, వదిలేది లేదబ్బి, మా వంతు నీళ్లు పారగొట్టుకున్నదాకా కిందకి వదిలేది లేదు కరాఖండిగా చెప్పాడు. చిన్న పాయ కిందకిడు అన్నా, మా పైర్లు కూడా పచ్చబడతాయి బతిమాలుతున్నట్లు అడిగాడు ప్రతాపనాయుడు. మా పైర్లు పారినంత వరకు వదలనని చెప్తా ఉంటే వినపడలేదా? అవతలికి పో, గట్టిగా గద్దించాడు రాఘవరెడ్డి. వదలకపోవటం గొప్ప అనుకుంటున్నావా? నీళ్ల దగ్గర మొగతనం కాదు, నిష్ఠూరంగా పలికాడు ప్రతాప్. ఏందిరా జాస్తి మాట్లాడుతుండావు? సన్న బర్లు ఇరుగుతాయి, జాగ్రత్త. పూని మీదకి పోయాడు రాఘవ. రాఘవలో పౌరుషం పొడుచుకొచ్చి ఉవ్వెత్తున లేచింది. ఏంది సంగతి మీదకి వచ్చండావు? ఇక్కడెవరూ నీకు భయపడి వెనక్కి తగ్గరు. నీలిగితే రొమ్ములు పగులుతాయి ఎదురు నిలిచాడు ప్రతాప్. ప్రతాప్లో ఉక్రోషం ఉప్పెనలా ముంచుకొచ్చింది. రారా, దమ్ముంటే తన్లాడతాం, కిందేసి ఎదలపై నిర్జీరాయి ఎత్తుతా. నిడిజీవి గ్రామం. రొమ్ములు విరుచుకొని ముందుకు పోయాడు రాఘవ. ఏందిరా నీ కథ? ప్రతాప్ మడిమలు తొక్కుకుంటూ ఎదురెక్కిపోయాడు. ఎగిరి తన్నితే గోడకి బల్లిలా కసరకపోతావు అన్నాడు రాఘవ. పిడికిలి బిగించి గుద్దుతే నేలకి అప్పచ్చిలా అతుక్కుపోతావు ప్రతాప్ అన్నాడు. ఇద్దరికీ మాట పెరిగి మెడపట్లు పట్టుకున్నారు. ఇద్దరూ తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, పిడికిళ్లతో గుద్దుకున్నారు, మోచేతులతో పొడుచుకున్నారు, బర్లకేసి ఊదుకున్నారు, కింద మీద పొర్లారు. ఎంతసేపు కలబడినారో తెలియదు కానీ ఒక కయ్యంతా ఒరిగంటలు చెదిరిపోయి బురద అయింది. అకస్మాత్తుగా అదుపు తప్పి కింద పడ్డాడు ప్రతాప్. ప్రతాప్ పైరాయించుకునే లోపులో
రాఘవ ప్రతాపుని కఠినాత్మకంగా అతి భయానకంగా మెడకాయను పారతో నరికాడు. శవాన్ని కాలువ గండికి అడ్డంగా వేసి మడవ పార కట్టుకొని ఇల్లు చేరాడు రాఘవరెడ్డి. ఖూనీ విషయం రెండూర్లల్లో పొద్దున కల్లా గుప్పుమంది. జనాలు గుంపులు గుంపులుగా చేరి భయంగా చర్చించుకోసాగారు. కనీ విని ఎరుగనంత సంచలనం జనంలో మొదలైంది. రామచంద్రారెడ్డి ఇంటి ముందు రామచంద్రారెడ్డి మనుషులు పెద్ద ఎత్తున జమైనారు. రంగనాథనాయుడి ఇంటి దగ్గర ఆయన అనుచరులు, అభిమానులు, సానుభూతిపరులు లెక్కకు మించి గుంపైనారు. ప్రతాపనాయుడు ఖూనీ కావటం రంగాపురంలో దుఃఖానికి పరిమితి లేకుండా పోయింది. ఆడవాళ్ళు తిట్లకు లేసుకున్నారు. నీ ఆకు చిన్నగా, నీకు దూము తగలా, నిన్ను పాడెమీద తీసుకుపోను, నీ నోట్లో 7 దోవల దుమ్ము కొట్టా, నీకు రోగమొచ్చి చచ్చిపోను, నువ్వెప్పుడూ సచ్చినావని వింటామురా, నీ వంశం నీరు వంశంగాను, నీ తలపండు బగలా, నీ ఇంట్లో పీనిగెల్లా, నీ పిండాకుడు కాకులు తినా, నీ ఒడ్డీరిగి వంకపాలుగాను, నీ నాలిక నక్కలు పెరగా అంటూ శాపనార్థాలు పెట్టారు. రామచంద్రారెడ్డి కొడుకు రాఘవరెడ్డి పైన అరచి కోపడ్డాడు. నీళ్ళ అత్తికారానికి మనిషిని చంపుతావా? మనిషి అంటే మేకపోత అనుకున్నావా? నువ్వేం మనిషివిరా, పశువులా ప్రవర్తించావు. నువ్వు చేసిన పనికి రెండూర్ల మధ్యన ఎన్నో ఏండ్లుగా ఉన్న స్నేహ సంబంధాలు చెడిపోతాయి. రెండూర్ల మధ్యన పార్టీ పడుతుంది. ఈ దిక్కున కొంతమంది, ఆ దిక్కున కొంతమంది హత్య కావచ్చు. మొగోళ్ళంతా జైలు పాలు కావచ్చు. చేలు బీడైతాయి. మొగోళ్ళు లేని ఆడవాళ్ళు చెడిపోవచ్చు. పిల్లలు పోరంబోకులై తరం కాకుండా పోతారు. జనం ఆదాయం లేక ఆర్థికంగా చితికిపోతారు. నీ ఆవేశం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? క్షణకాలం ఓర్చుకొని ఉంటే గుణము వచ్చేది. కోపాన్ని అదుపు చేసుకోలేకపోయావు. తీవ్రంగా మందలించాడు రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి రంగనాథనాయుడు ఇంటికి రాయబారం పంపి క్షమాపణ చెప్పించాడు. లాభం లేకపోయింది. ససేమిరా వినుకోలేదు. పైగా ప్రతాపనాయుడు చితిమీద ప్రాణానికి ప్రాణం తీస్తామని ప్రమాణం చేశారు. రామచంద్రారెడ్డి అనుకున్నట్లే రెండూర్లు 2 వర్గాలుగా విడిపోయి రెండూర్ల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకుంది పరిస్థితి. ఇరు వర్గాలలో ఎవరూ ఒంటరిగా బయటికి పోవటం లేదు. ఏ పని మీదైనా ఎక్కడికి పోవలసి వచ్చినా గుంపులుగా ఆయుధాలు వెంట పెట్టుకొని పోతున్నారు. బయటకు వచ్చినప్పుడు ఇరువైపులా చూసుకుంటూ ముందెనుక గమనించుకుంటూ నడుస్తున్నారు. వాతావరణం భయంగా ఉంది. నిన్నటి వరకు స్నేహంగా ఉన్నవారు ఇప్పుడు బద్ధ శత్రువులైనారు. రంగనాథనాయుడోళ్ళు పొద్దుటూరు కోర్టులో కేసు వేశారు. రాఘవరెడ్డి నెంబర్ 1 ముద్దాయిగాను, రామచంద్రారెడ్డిని మిగతా 3 కొడుకులను వరుసగా 2-3 ముద్దాయిలుగాను, చివరి కొడుకు వివేకారెడ్డిని రామచంద్రారెడ్డిని 4-5 ముద్దాయిగాను కేసు బుక్ చేశారు. అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. చివరి ముద్దాయిలైన రామచంద్రారెడ్డికి, వివేకారెడ్డికి నెలకే బెయిల్ వచ్చింది. వివేకారెడ్డి పొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్. అది శత్రుపక్షానికి అనుకూలంగా మారింది. వివేకారెడ్డి కాలేజీకి పోయే సమయం చూసి కోనేటి కాల్వ వీధిలో మాటు వేసి దాడి చేసి పిడిబాకుతో పొడిచారు. అక్కడే ఉన్న పోలీసులు అలర్ట్ కావటం వల్ల మరో పోటు పడవకుండానే పారిపోయారు రంగనాథనాయుడు మనుషులు. పోలీసులు ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేర్చటం వల్ల వివేకారెడ్డి బతికిపోయాడు. ఇది మొదలు. ఇరువైపులా ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగా ఏర్పడ్డాయి. 3 నెలలకు మిగతావారు కూడా బెయిల్పై విడుదలయ్యారు. రామచంద్రారెడ్డి వాళ్ళు సమావేశమై ఏదో ఒకటి చేసి భయపెట్టకపోతే శత్రువులు రెచ్చిపోతారని ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చారు. కడపలో రంగనాథనాయుడు బావ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఉద్యోగం. అతడు ఆఫీస్కు పోతుంటే సంధ్యా థియేటర్ దగ్గర కాపు కాసి రాక్షసంగా నరికి చంపారు రామచంద్రారెడ్డోళ్ళు. దానితో రంగాపురంలో పెను చలనం చెలరేగింది. ఉద్రేగం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన రంగాపురం ప్రజలు నానా రకాలైన ఆయుధాలు అందుకొని ఒక్కసారిగా రామాపురం మీద పడ్డారు. జనం భీతిల్లి పిల్లాజల్లా అందరూ ప్రాణభయంతో పారిపోయారు. అందిన వారిని అందినట్లు నరికి పొడిచి పాశవికంగా చంపారు. రాఘవరెడ్డి పశువులకు మేత ఎత్తుకుపోతూ కనిపించాడు. అతన్ని నరికి పొడిచి కసిదీరా చంపేశారు. దాడిలో
అతడే మొదటి కబలమయ్యాడు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు తప్పించి కన్నపడిన యువకుడినల్లా వెంటపడి వేటాడి పైశాచికంగా చంపారు. రామచంద్రారెడ్డి ఇంట్లో మిగతా వాళ్ళు హౌతుఖాన్లో ఒకడు, నేలపాతరలో ఒకడు, కడ్డనంలో ఒకడు, జొల్లగంప కింద ఒకడు దాక్కొని బతికిపోయారు. ఆ ఊరికి కొత్తగా అల్లుడిగా వచ్చిన ఒకతన్ని ధాన్యం నిల్వ వేసే గాజాలో దాచి కాపాడుకున్నారు అతని అత్త, భార్య వాళ్ళు. ఎవరో ఫోన్ చేస్తే జీపులో పోలీసులు వచ్చారు. దాంతో రంగాపురం వాళ్ళు పారిపోయారు. పోలీసుల విచారణలో 10 మంది చనిపోయారని, చాలామందికి రక్తపు గాయాలైనాయని తేలింది. రామచంద్రారెడ్డి రంగనాథ నాయుడు మీద, అతని కొడుకులపైనే కాక మరో 10 మంది పైన కేసు రాయించాడు. వారందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఒకే రోజు 10 మంది ఖూనీ కావటంతో రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. 2 ఊర్లల్లో ప్రభుత్వం పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. దాని వలన ఇరువైపుల వారు చడీ చప్పుడు లేకుండా కొన్నాళ్ళు ఊరక ఉండిపోయారు, సమయం కోసం ఎదురు చూస్తూ. ఇంతలోపల రంగనాథ నాయుడు వాళ్ళకి బెయిల్ మంజూరై బయటకొచ్చారు. రామచంద్రారెడ్డి, రంగనాథ నాయుడు తమ తమ రక్షణ కోసం 100 మందిని కాపలా పెట్టుకొని మధువు మాంసాలతో విందు భోజనం ఏర్పాటు చేసి జనాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇరు వర్గాల వారు కోర్టు వాయిదాలకు మంది మార్బలంతో కత్తులు, బాకులు, బల్యాలు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు, నాటు తుపాకులతో పాటు సంచుల్లో నాటు బాంబులు కూడా తీసుకొని పోయి వస్తున్నారు. ఒకరోజు వాయిదాకు పోయి వస్తూ పాల్లోలి, లింగాపురం గ్రామాల మధ్య ఎదురుపడ్డారు. బాకులతో, ఈటెలతో పొడుచుకున్నారు. కత్తులతో, గొడ్డలతో నరుక్కున్నారు. తుపాకులతో కాల్చుకున్నారు. బాంబులతో పేల్చుకున్నారు. అక్కడంతా రణరంగ కురుక్షేత్రమైంది. పోలీసులు వచ్చి తుపాకులు ఎగరగాల్చటంతో ఎవరి దారిన వాళ్ళు పరిగెత్తారు. అటు 10 ఇటు 10 శవాలు కనపడ్డాయి. 40 మంది గాయాలతో ఆసుపత్రి పాలైనారు. 2 వర్గాల వాళ్ళు కేసు పెట్టుకోలేదు. ఈసారి రామాపురం, రంగాపురం ఫ్యాక్షన్ కథ దేశం మొత్తం తెలిసిపోయింది. అయినా ఎవరూ తగ్గలేదు. మనుషుల్ని పగలు, కక్షలు, పాషాణ హృదయాలుగా మారుస్తాయని రుజువైంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీసు యంత్రాంగం 2 గ్రూపుల్ని పిలిపించి వేరువేరుగా విచారించి రాజీ పడమని బలవంతం పెట్టారు. 2 గ్రూపుల వాళ్ళు రాజీ పడుతున్నట్లు నటించారు. అగ్రిమెంట్ పత్రాల మీద 2 గ్రూపుల నాయకుల సంతకాలు తీసుకొని ఒప్పందం ఉల్లంఘించారంటే సరి 10 లక్షల రూపాయలు కట్టాలి. అంతేకాదు, జైల్లో చిప్పకూడు తింటూ మగ్గిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని బెదిరింపు మాటలు చెప్పి పంపారు. సద్దు మణిగినట్టే ఉండింది కొన్నాళ్ళు. అటు కొన్ని దినాలకు రామచంద్రారెడ్డి మనుషులు ఎర్రొంకలో దాచుకొని ఎర్రగుంట్ల నుంచి వస్తున్న రంగనాథ నాయుడి మనుషులపైన హఠాత్తుగా దాడి చేసి అవతలి వ్యక్తులు తేరుకునే లోపల క్రూరాతి క్రూరంగా 5గురిని హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించారు. రంగాపురం అట్టుడికిపోయింది. ముందు మాదిరిగానే రామాపురం మీద దాడి చేయాలని ఉద్యుక్తులైనారు జనం. రంగనాథ నాయుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. అయినా తమకం పట్టాడు. రంగనాథ నాయుడు తన మనుషులతోనూ ఊరి ప్రజలతోనూ మనం దాడి చేస్తామని రామాపురం వాళ్ళు జాగ్రత్త పడి ఉంటారు. అప్రమత్తులై ఆయుధాలతో సిద్ధంగా ఉండినప్పుడు మనం దాడి చేస్తే ప్రాణ నష్టం మనకే ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని రోజులు ఓపిక పడదాం, అదును చూసి దెబ్బతీస్తాం, ఇప్పటికి తమాయించుకోండి అని సర్ది చెప్పి వారి ఆవేశాన్ని చల్లార్చాడు. ప్రతీకారం తీర్చుకోవటం కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు రంగనాథ నాయుడు. ఆ తర్వాత 10 నాళ్లు గడిచాక మైదుకూరు నుంచి బస్సులో వస్తున్న రామచంద్రారెడ్డి మనుషుల్ని కుందూ బ్రిడ్జి దగ్గర 50 మంది బస్ ఆపి లోనికి పోయి చిక్కినోడికి చిక్కినట్లే పొడిచి కిరాతకంగా చంపారు. ప్రయాణికుల మధ్య దాక్కున్న వారిని, సీట్ల కింద దూరిన వారిని బయటికి లాగి కర్కశంగా నరికి చంపారు. బస్సు కిటికీ గుండా దుమికి పారిపోతున్న వారిని వేటాడి భయంకరంగా హత్య చేశారు. వాళ్ళ ముఖాల్లో కసి తీరలేదు. మొత్తం 12 శవాలు తేలాయి. ప్రయాణికులు భయభ్రాంతులైపోయారు. దీనితో మరోసారి రాష్ట్రమంతా పెను సంచలనం జరిగింది. కక్ష అనేది మొదలైతే దానికి పరిమితులు, హద్దులు ఉండవనేది తేటతెల్లమైంది. రామాపురం, రంగాపురం ఫ్యాక్షన్ రావణ కాష్టంలా రగులుతున్నదని, ఆపటం పోలీసుల వలనో అధికారుల వలనో కావటం లేదని ప్రభుత్వానికి అర్థమైపోయింది.
ఇది రాజకీయ జోక్యం ద్వారా ఆగవచ్చు అనుకుంది. జిల్లా మంత్రి చంద్రశేఖర్ రెడ్డిని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనందనాయుడుని, రామాపురం రంగాపురం ఫ్యాక్షన్ నాయకుల్ని రాజీ చేయమని పంపింది ప్రభుత్వం. వీరికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించమని ఆదేశించింది. రామచంద్రారెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి, రంగనాథ నాయుడుని ఆనందనాయుడు ఏకాంతంగా కలిశారు. ఇద్దరు ఎంతో సర్ది చెప్పారు. ఇద్దరికీ ముఠా తగాదాల వల్ల వచ్చే కష్టనష్టాలు వివరించి చెప్పారు. ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత ఇద్దరిని ఒకచోట చేర్చారు. రెండూర్లకు సంబంధించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనంలోని మీటింగ్ హాల్లో ఇరు వర్గాలను కలిపి మాట్లాడారు. రెండూర్ల ప్రజలు భవనం చుట్టూ చేరారు. పోలీసులు పహరా కాశారు. ఇరువైపులా ఎంతోమంది చనిపోయారు. ఆడవాళ్లు చాలామంది ముండమోశారు. ఆర్థిక నష్టాలు పెద్దగా జరిగాయి. చేన్లు చేసేవారు లేక బీడైనాయి. పశువుల్ని పట్టించుకునేవారు లేక బక్కచిక్కిపోయాయి. పాడి పంటలు దెబ్బతిన్నాయి. ఫ్యాక్షన్ అన్ని విధాలా మంచిది కాదు. కేసీ కెనాల్ని బాగుచేసి చివరి ఆయకట్టు భూములకు సంపూర్ణంగా సాగునీరు అందేటట్లు చేస్తాం. రెండూర్ల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తాం. ఇకనైనా రాజీపడి ఆ నష్టాన్ని ఆపండి. ఊర్ల అభివృద్ధికి సహకరించండి. మనసుకు ఎక్కేట్లు బాగా వివరించారు మంత్రివర్యులు. మాకు ఎక్కువ నష్టం జరిగింది, రామచంద్రారెడ్డి చెప్పాడు. మాది తప్పు కాదు, ఇలాంటి పరిస్థితికి రావటానికి కారణం వారే అన్నాడు రంగనాథ నాయుడు. సరే అయిందేదో అయింది. ఇద్దరూ సమవుజ్జీలే, ఇద్దరూ సమర్థులే కాబట్టి రాజీ పడకపోతే ఇంకా ప్రాణనష్టం జరుగుతుంది అని మంత్రులు ఒత్తిడి తెచ్చారు. 2 కుటుంబాల వారిని పక్కనున్న ఆఫీసు రూంలోకి పిలుచుకుపోయి రహస్యంగా చర్చించారు. రాష్ట్రం యావత్తూ మీ వైపే చూస్తున్నది. మీరు రాజీ పడక తప్పదు. ఏదైనా నిగూఢ విషయం ఉంటే చెప్పండి, మంత్రి చంద్రశేఖర్ రెడ్డి సాలోచనగా అన్నాడు. రామచంద్రారెడ్డి, రంగనాథ నాయుడు ఎవరికి వారు అవతలివారు రాజీకి కట్టుబడరని, ఇదివరకు కుదిరిన రాజీ విఫలమైందని కాబట్టి నమ్మటానికి వీలు లేదని చెప్పారు. అందువలన నేను ఒక ప్రతిపాదన చేస్తాను. అలా జరిగితే మీ ఇద్దరి మధ్యన ఎన్నటికీ తగాదాలు రావు, వింటారా? ఎప్పటికీ తగాదాలు రావు, వింటారా అన్నాడు మంత్రి ఆనందనాయుడు. దానికి వత్తాసు పలికాడు మంత్రి చంద్రశేఖర్ రెడ్డి. ఏమిటో చెప్పండి, అంగీకారమైతే ఒప్పుకుంటాం అన్నారు రామచంద్రరెడ్డి, రంగనాథ నాయుడులు. డొంక తిరుగుడు లేకుండా, నానబెట్టకుండా సూటిగా విషయానికి వస్తాను. రామచంద్రారెడ్డి తన 3 కూతుర్లను రంగనాథ నాయుడు కొడుకులకు, రంగనాథ నాయుడు తన 3 కూతుర్లను రామచంద్రారెడ్డి కొడుకులకు ఇచ్చి వివాహం చేసినట్లయితే ఏ తగాదా ఉండదు, ఏ సమస్య రాదు. ఇందుకు సమ్మతించండి, అందరూ బావుంటారు. ఆనందనాయుడు ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పాడు. ఆ ప్రతిపాదనను బలపరిచాడు చంద్రశేఖర్ రెడ్డి. సీఎంకి ఫోన్ చేసి సీఎంతో కూడా చెప్పించారు. మాకు 10 నిమిషాలు టైం కావాలి, మా వాళ్ళతో మాట్లాడి వస్తాం అని అనుమతి తీసుకొని ఇరు కుటుంబాల వారు తమ తమ వర్గాలతో చర్చించి 10 నిమిషాల్లో వచ్చారు. మాకు సమ్మతమే కానీ అంటూ నసిగారు ఇద్దరు. ఏమిటో రహస్యం, చెవి దగ్గరకొచ్చి చెప్పండి. మాకు ఏదో విధంగా రాజీ పట్టం కావాలి అంతే అన్నారు మంత్రులు. నలుగురు దగ్గరగా కూర్చుని ఏదో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇరు వర్గాల పెళ్లిళ్ళు అత్యంత వైభవంగా జరిగాయి. వివాహాలకు రాజకీయ నాయకులతో పాటు అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్లు హాజరై పెళ్లిళ్లకు నిండుతనం తెచ్చారు. మళ్ళీ యథావిధిగా రెండూర్ల ప్రజలు కలిసిపోయారు. కొంతకాలానికి రామాపురం మనుషులు భుజంగరావు, ఫణీందర్ రెడ్డి కేసీ కెనాల్ చాపాడు. కేసీ కెనాల్ చాపాడు ఛానల్ కాలువలో శవాలై కనపడ్డారు. అటు కొంతకాలానికి రంగాపురం మనుషులు నాగరాజారెడ్డి, నాగభూషణరావు మైలవరం డ్యాం దక్షిణ కాలువలో పీనిగలై తేలారు. వీళ్ళు పగా ప్రతీకారం ఆరిపోకుండా ఎగదోసే శకుని లాంటి వారని పేరుంది. రాజీ ప్రయత్నాల్లో జరిగిన రహస్యమంతనాలే ఈ చావులకు కారణమని జనం గుసగుసపోతూ చెవులు కొరుక్కున్నారు. అయినప్పటికీ ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇంకప్పటి నుంచి మళ్ళెప్పుడూ రెండూర్ల మధ్య ఖూనీ జరగలేదు. కథ సమాప్తం.